ఈ రోజు చంద్రబాబు నాయుడు స్కిల్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో అటు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ధ్ బోస్కు సంబంధించినటువంటి బెంచ్ 17A అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందా లేదా అనే అంశంపైన రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనిరుద్ధ్ బోస్ లేటర్ స్టేజ్లో అంటే తర్వాత కాలంలోనైనా గవర్నర్ పర్మిషన్ తీసుకోండి అనేటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. కానీ జస్టిస్ బేలా త్రివేది చాలా స్పష్టంగా ఈ 17A అనేటువంటి ఏదైతే చట్ట సవరణ ఉందో, ముఖ్యంగా PC యాక్ట్కి తీసుకొచ్చినటువంటి చట్ట సవరణ ఏదైతే ఉందో ఇది అమాయకులైనటువంటి చిన్న ఉద్యోగస్తులను, నిజాయితీ పరులను కాపాడేందుకు తీసుకొచ్చినటువంటిది. దీని మౌలికమైనటువంటి ఉద్దేశము అమాయకులైన నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగులను కాపాడము. కానీ అవినీతి పరులు దీన్ని అడ్డు పెట్టుకొని దీన్ని ఒక షీల్డ్ లాగా మార్చుకోకూడదు అని చాలా కరాఖండిగా తన జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడుకు 17A వర్తించదు, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఈ కేసును ముందుకు తీసుకెళ్లవచ్చు, విచారణ జరుపుకోవచ్చు అనేటువంటిది ఆమె తన జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు మీద వచ్చినటువంటి FIR, చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినటువంటి ప్రక్రియ, చంద్రబాబు నాయుడు రిమాండ్ విధించినటువంటి ప్రత్యేక అధికారాలు ఉన్నటువంటి కోర్టు, అదేవిధంగా హైకోర్టు ఆ రిమాండ్ రిపోర్ట్ను ఒక విధంగా ఓకే చేయడం, ఇవన్నీ కూడా చట్ట పరిధిలోనే జరిగాయనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడా రాజకీయ కక్ష అనేటువంటిది ఇందులో లేదు. ఎందుకంటే నేరం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి ఇందులో PC యాక్ట్ ఉంది. PC యాక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో 17A అనేటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఈ మొత్తం FIRను క్వాష్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. ఇది స్కిల్ స్కామ్కు సంబంధించి 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం నుంచి తన అనుయాయులకు చంద్రబాబు నాయుడు లూటీ చేసినటువంటి ఒక కేసుకు సంబంధించి యువకులకు, స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో నైపుణ్యం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాల్సినటువంటి డబ్బును ఒక విధంగా పూర్తిగా ఒక స్కామ్ చేసి ఆ స్కామ్ ఆధారంగా మొత్తం ఈ డబ్బును కొట్టేసినటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి వచ్చినటువంటి తీర్పు. నాతో పాటు సాయిరామ్ గారు ఉన్నారు, లాయర్, అడ్వకేట్. ఆయన ఈ కేసును కూడా ముందు నుంచి ఫాలో అవుతున్నారు. సాయిరామ్ గారు, ముఖ్యంగా ఈ ACB కోర్టుకు విచారణ పరిధి ఉంది. ముఖ్యంగా రిమాండ్ ఏదైతే విధించిందో అది కరెక్ట్ అనేటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో చెప్పడం జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీ కేసు ముందు నుంచి చూస్తున్నారు కాబట్టి అసలు ACB కోర్టుకు పరిధి లేదు అనేటువంటిది చాలామంది చంద్రబాబు తరపున వచ్చినటువంటి లాయర్స్, ముఖ్యంగా సిద్ధార్థ లూత్రా ACB కోర్టులో వాదించారు. సో అది ఈరోజు వీగిపోయింది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కామెంట్ సార్ సాయిరామ్ గారు. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి విజయవాడకు తీసుకొచ్చి 2000 కోట్ల రూపాయలకు పైగా ఈయన అవినీతి కేసులను వాదించడం కోసం మాత్రమే ఖర్చు పెట్టుకున్నటువంటి చేసినటువంటి ఈ కేసులో మొదటి నుంచి వీళ్ళు వాదించింది ఏంటి? టెక్నికల్గా ఇక్కడ 17A అప్లై అవుతుంది, లేకపోతే 6 గంటలకు అరెస్ట్ చేశారు, ఇంకో గంట ముందు అరెస్ట్ చేసేయాల్సింది, ఈ టైం అయిపోయింది అనేటువంటి వాటిని టెక్నికల్ అంశాలని బయటకు తీసుకొచ్చి దాన్ని క్వాష్ చేయాలి, అసలు ఈ ACB కోర్టుకే జ్యూరిస్డిక్షన్ లేదు అనేటువంటి మాటలు మాట్లాడారు. దీని తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టు దాని మీద కొట్టేయటం, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఇది 17A మీద తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరిగిన తర్వాత బేలా త్రివేది గారు చెప్పినటువంటి ఒకే ఒకటి అద్భుతమైనటువంటి మాట, అవినీతి పరులని కాపాడటం కోసం ఈ యాక్ట్ లేదు, అవినీతి పరుల్ని గట్టెక్కించడం కోసం ఈ యాక్ట్ పుట్టలేదు, ఒక అమాయకులైనటువంటి చిన్న చిన్న తప్పులు చేసేటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఉద్యోగుల్ని తెలియక చేసే తప్పు లేదన్నా ఉన్నట్టయితే వాళ్ళకి తీవ్రమైనటువంటి శిక్షలు పడకుండా ఉండటం కోసం పెట్టినటువంటి యాక్ట్ 17A అనేది. దీన్ని అవినీతి పరుడైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కావాలని తెలిసి ఒక ఆలోచనతో కావాలని చేసే తప్పుల్ని తప్పించుకోవడానికి కుదరదు అని చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. అలాగే అనిరుద్ధ్ బోస్ గారు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే 17A ప్రకారం ఇప్పుడు ఇవాళ పర్మిషన్ తీసుకోకపోయినా దాన్ని కంటిన్యూ చేయండి, ఫ్యూచర్లో మళ్ళీ కావాలంటే దాన్ని మళ్ళీ ఇప్పుడైనా పర్మిషన్ తీసుకోండి అని చెప్పారు తప్ప దీన్ని ఏ రకంగానూ కూడా ఇది చల్లదని కానీ దీన్ని కేసుని ఇన్వెస్టిగేషన్ ఆపేసేయండి కానీ ఈ FIR చల్లదని కానీ ఎక్కడా చెప్పకపోవటం అనేది వీళ్ళు మొదటి నుంచి ఈ లోయర్ కోర్టుకు ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్ లేదు అనేటువంటి వాదనకి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు 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 చెప్తున్నటువంటి మాట ఈ నిప్పు కాదు తుప్పు అనేటువంటి మాటని సుప్రీంకోర్టు కూడా ఇవాళ చాలా కేటగిరికల్గా సర్టిఫై చేసినట్టు అయిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు.